ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, భగవద్గీతను మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తున్న ఎంతో మంది గురువులకి మరియు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, ఇక్కడికి విచ్చేసిన భగవద్గీత భక్తులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనము ఈ సెషన్ ని ముందుకి ప్రారంభిద్దాము. మరి మనము ముందు సెషన్ లో ఏం చెప్పుకున్నాము? ఈ 4 శ్లోకాల ద్వారా సాంఖ్య యోగంలోని 4 శ్లోకాలలో మనం నేర్చుకున్నది ఒకసారి తెలుసుకొని ముందుకు వెళ్దాము. మరి మన ప్రతి ఒక్క కోరికకి మన మైండే కారణము. మన మైండ్ దేని మీద అటాచ్ అయితే దాని మీద మనకి కోరిక కలుగుతుంది. చివరికి ఆ కోరిక అనేదే మన పతనానికి కారణమవుతుంది. అలా కాకుండా ఒకవేళ మనము మన ఆత్మ ద్వారా బుద్ధిని కంట్రోల్ చేసి, బుద్ధి ద్వారా మైండ్ ని కంట్రోల్ చేసి ఎప్పుడైతే ఇంద్రియ విషయాల మీద అదుపు ఉంటుందో మన మనసుకి, అప్పుడు ఇంద్రియ విషయాల పట్ల మనము ఆ ఇంద్రియ విషయాలలో మనం ఇన్వాల్వ్ అయినా కూడా మనం ఎక్కువగా ఎఫెక్ట్ కాము. ఎందుకంటే మన మైండ్ దానికంటే హయ్యర్ స్టేట్ ని పొందింది కాబట్టి. ఆ హయ్యర్ స్టేట్ పొందడము అంటే ఆ డివైన్ కాన్షియస్నెస్, ఆ డివైన్ బ్లిస్ ని ఎక్స్పీరియన్స్ చేయడము. అలా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అల్టిమేట్ శాంతిని, పరమ శాంతిని అనేది పొందగలుగుతారనేది మనము నిన్న శ్లోకాలలో తెలుసుకున్నాము. మరి ఈ రోజు మనము నెక్స్ట్ శ్లోకాస్ కంటిన్యూ చేద్దాము. 66th శ్లోకా నుండి సాంఖ్య యోగంలో మనం ఈ రోజు నేర్చుకుందాము. సాంఖ్య యోగంలోని 66వ శ్లోకం. నాస్తి బుద్ధిర్యయుక్తస్య న చాయుక్తస్య భావనా న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధిర్యయుక్తస్య న చాయుక్తస్య భావనా న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధిర్యయుక్తస్య న చాయుక్తస్య భావన న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంతకుముందు శ్లోకాలలో మనకు ఇంద్రియాల మీద మనసుకి అదుపు లేకపోతే ఆ శాంతిని అనేది పొందలేరు అనేది మనం తెలుసుకున్నాం. దానికి ఆపోజిట్ గా ఇక్కడ అయుక్తస్య అంటే ఇంద్రియములను, మనస్సుని వశమునందుంచు కొననివాడు. ఎవరైతే తన ఇంద్రియాల మీద, తన మనస్సుకి అదుపు లేకుండా ఉంటాడో, అంటే మనసు అంటే ఇక్కడ మైండ్ కి ఎప్పుడైతే ఇంద్రియాల మీద ఎవరి మనసుకైతే వారి ఇంద్రియాల మీద అదుపు లేకుండా ఉంటారో, బుద్ధి నా ఆస్తి, బుద్ధి అనేది వాళ్ళకి స్థిరంగా ఉండదు. నా ఆస్తి బుద్ధి స్థిరంగా ఉండదు. చ అయుక్తస్య, అలాగే వారికి అంతఃకరమునందు నచ అభావయతః, వారికి ఆ పరమాత్మ భావన అనేది ఉండదు. ఆ పరమ శాంతి అనేది కూడా ఉండదు. ఎవరికైతే మనస్సులో ఇంద్రియాల మీద అదుపు లేకుండా ఉంటుందో అలాంటి వారి బుద్ధి స్థిరంగా ఉండదు. నాస్తి బుద్ధిర్యయుక్తస్య, బుద్ధి స్థిరంగా ఉండదు. నచాయుక్తస్య భావన, ఎవరికైతే ఇంద్రియాల మీద అదుపు ఉండదో, నచా భావయత శాంతి, అలా అదుపు లేని వారికి శాంతి కూడా ఉండదు. అశాంతస్య కుత సుఖం,
అలా అశాంతిగా ఉన్న వారికి మరి సుఖం అంటే, సుఖం అంటే ఇక్కడ ఆనందము. సుఖం మరి ఎలా లభిస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో మనము నిన్న శ్లోకాలలో ప్రతి ఒక్క ఆ కోరికకు కారణము తన మైండ్, తన మనసు దాని మీద ఆసక్తితో, అటాచ్మెంట్ తో ఉండడం అనేది తెలుసుకున్నాము. ఆసక్తితో ఎప్పుడైతే మైండ్ ఏ ఆబ్జెక్ట్ మీద అయితే నీకు అటాచ్ అయి ఉంటుందో దాని పట్ల కోరికలు అనేవి కలుగుతాయి అనేది నేర్చుకున్నాము. సో ఇక్కడ దానికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరికైతే మరి ఆ మైండ్ అటాచ్ అయితే ఆటోమేటిక్ గా కోరికలు అనేవి కలుగుతాయి. కోరికలు కలిగినప్పుడు మనకి దాని మీద అదుపు ఉండదు మనకి. ఎందుకు అదుపు ఉండదు అనంటే, మనం దానిలోనే హ్యాపీనెస్ ఉంది అనేది నమ్మినాం కాబట్టి మనము ఎప్పటికీ అది చెయ్యాలి అని అనుకుంటాం. అలా చెయ్యాలి అనుకున్న వారికి ఆటోమేటిక్ గా ఇంద్రియాల మీద అదుపు అనేది ఉండదు. అదుపు లేనప్పుడు దానికి చివరగా దేనికి లీడ్ అవుతుంది? పతనానికి లీడ్ అవుతుంది. వారికి శాంతి అనేది ఉండదు. మరి అశాంతితో ఉన్నప్పుడు వారికి సుఖం ఎలా కలుగుతుంది, ఆనందం ఎలా కలుగుతుంది అనేది ఈ శ్లోకం యొక్క భావం. నెక్స్ట్ సాంఖ్యయోగంలోని 67వ శ్లోకం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే. తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే. తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. వాంభసి అంటే అంబసి. అంబసి అంటే ఇక్కడ నీటి. నావం అంటే ఇక్కడ నావ అంటే పడవ. ఎలాగైతే నీటి మీద పడవ గాలి ద్వారా కూడా కదిలిపోతుంది, కొట్టుకపోవచ్చు. ఎందుకు అనంటే అక్కడ వాయువు మనకి కనిపించదు, కానీ అక్కడ చాలా స్ట్రాంగ్ ఒక కనిపించే నావను కూడా ఇట్లా ఈజీగా నీటి మీద తేలుతున్న నావని కొట్టివేయగలదన్నమాట. అలాగే ఇక్కడ దీనిని కంపారిజన్ గా దేనిని కంపేర్ చేస్తున్నారంటే, ఇక్కడ మనకి ఇంద్రియార్థం అంటే ఇక్కడ ఇంద్రియ విషయాల పట్ల ఆ ఆబ్జెక్ట్స్, ఆ సెన్సెస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయంటే మనకి మన ఆ ఇంద్రియములతో కూడుకున్న విషయాలు కూడా మన మనసు నిగ్రహం లేకుండా ఉన్నప్పుడు అంత ఈజీగా దాని వైపుకి వెళ్ళగలుగుతాయి అనేది చెప్తున్నారనమాట. మన ఇంద్రియ విషయాలు అంటే ఏంటి? మన ఇంద్రియాల ద్వారా దేనినైతే గ్రహిస్తున్నామో దానిని ఇంద్రియ విషయాలు అంటాం. మన ఇంద్రియాలు అంటే మనం ఏం చూస్తున్నాము దాని వైపు వెళ్ళడం, మనం ఏం వింటున్నాము దాని వైపు అట్రాక్ట్ అవ్వడం, మనం ఏమి టేస్ట్ చేస్తున్నాం దాని వైపు అట్రాక్ట్ అవ్వడం అన్నమాట. దాని వైపు అట్రాక్ట్ అయినప్పుడు అది ఈజీగా మనకి ఇంద్రియాలు అనేవి ఆబ్జెక్ట్స్ వైపుకి ఈజీగా అట్రాక్ట్ అయిపోగలుగుతాయి అనేది చెప్తున్నారనమాట. ఎలాగైతే నావ సముద్రం మీద తేలుతున్న నావ ఈజీగా ఒక విండ్ ద్వారా కూడా కదలగలుగుతుంది, అలాగే ఇంద్రియాలు కూడా ఈజీగా ఇంద్రియ విషయాల వైపుకి అట్రాక్ట్ అవ్వగలుగుతాయి అనేది కంపేర్ చేసి చెబుతున్నారు. కానీ అలా అట్రాక్ట్ అయినప్పుడు దానికి చివరగా దాని దశ ఏముంటుంది అంటే పతనమే దానికి అల్టిమేట్ గా దానికి కలిగేది. ఎవరు ఇంద్రియ విషయాల వైపు అట్రాక్ట్ అవుతే వారికి పతనమే కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే, ఫర్ సపోజ్ ఒక జింక ఒక మంచి మ్యూజిక్ ద్వారా అట్రాక్ట్ అయ్యింది. అప్పుడు వేటగాడు ఏం చేస్తాడో దానిని పట్టుకోవడానికి ఏం చేస్తాడో దానికి తగ్గట్టుగా సౌండ్స్ చేస్తాడు. సౌండ్స్ చేసి ఆ జింకను అట్రాక్ట్ చేస్తాడు. జింక ఆ సౌండ్ ఎక్కడ వస్తే అటువైపుగా పరిగెడుతుంది అనమాట. ఎందుకు పరిగెత్తింది? ఆ శబ్దంని విని దానికి అట్రాక్ట్ అయ్యి అటువైపుగా పరిగెత్తింది. కానీ దానికి తెలియదు అది
హంటర్ వైపుకి వెళ్తుంది అని. దానికి ఏం తెలుసు, ఇక్కడ మంచిగా నాకు సౌండ్ వస్తుంది, దానికి దగ్గరగా వెళ్దాం అనే విషయం ఒక్కటే తెలుసు దానికి. సో దాని వైపుగా పరిగెత్తి చివరికి ఆ హంటర్ వైపుకి వెళ్ళి అక్కడ హంటర్ చేతిలో మరణిస్తుంది. దీనికి కారణం ఏంటి? అది ఆ సౌండ్ కి అట్రాక్ట్ అవ్వడమే దీనికి కారణం. అలాగే మనం టేస్ట్ చూసుకున్నాం అనుకోండి, ఒక ఫిష్ ఒక మంచి టేస్ట్ కి అట్రాక్ట్ అయింది. ఫిష్ ఒక వాటర్ లో ఉన్న ఫిషర్ మ్యాన్ ఎలా దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు? చిన్న చిన్న వామ్స్ ని దానిని నెట్ లో పెట్టి నీటిలో వదిలేస్తాడు. అప్పుడు ఆ ఫిష్ ఏంటి, దానిని తినాలి 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 అన్న ఆసక్తితో ఆ టేస్ట్ కి అట్రాక్ట్ అయ్యి దాని వైపుకి వెళ్తుంది. కానీ దానికి పెద్దగా విజన్ అనేది లేదు. దానిని బయట ఒక చేపలు పట్టే వ్యక్తి దానిని పెట్టాడు, దీనిని తింటే నేను ఆ వాడి వలలో చిక్కుకుంటాననే జ్ఞానం తనకి లేదు. జస్ట్ ఆ టెంపరీగా ఆ చిన్న వామ్ టేస్ట్ ఒక్కటే, ఆ ఇన్సెక్ట్ టేస్ట్ ఒక్కటే తనకి దానికి ఒక్క చిన్న విషయానికి అట్రాక్ట్ అయ్యి దాని వైపుకి వెళ్ళి తినడానికి పోయి వాళ్ళలో చిక్కుకొని మరణిస్తుంది. సో అక్కడ ఎందుకు మరణించింది? అది ఆ టేస్ట్ కి అట్రాక్ట్ అయ్యింది కాబట్టి అక్కడ మరణించింది. అలాగే ఒక చిన్న తుమ్మెద తీసుకుందాం అనుకోండి. తుమ్మెద ఒక మంచి ఫ్లవర్ కొక్క సువాసనకు అట్రాక్ట్ అయ్యి దాని మీద ఆ హనీకి అట్రాక్ట్ అయ్యి దానిని దాని నుంచి హనీ లాగాలన్న కోరికతో ఆ ఆ ఫ్లవర్ మీద వాలుతుంది. వాలి అది ఎంతగా అందులో మర్చిపోతుందంటే ఇంకా తను తర్వాత తను ఇంకా ఫ్లై చేయాలనేది కూడా తను మర్చిపోయి అందులో ఎంతగా ఇన్వాల్వ్ అయిపోతుంది అని అంటే ఆ కోరికలో తను మర్చిపోయి అలాగే నెక్టార్ ని పీల్చుకోవడంలో మునిగిపోతుంది అనమాట. అప్పుడు లాస్ట్ కి ఏమవుతుంది, చివరగా లోటస్ అనేది ఆ ఫ్లవర్ అనేది ఈవినింగ్ అయ్యేసరికి ఏమవుతుంది, క్లోజ్ అయిపోతుంది కదా. అలా క్లోజ్ అయిపోయినప్పుడు అది మళ్ళీ ఎగరలేకపోతుంది. సో ఇది మళ్ళీ దీనికి ఇక్కడ పతనం ఎందుకు కారణమైంది? ఆ ఫ్లవర్ లో ఉన్న మంచి సువాసనకు అట్రాక్ట్ అవ్వడం ద్వారా దాని పతనానికి కారణమైంది. ఇలా మనం కూడా మానవులము ఇంద్రియ విషయాల పట్ల అట్రాక్ట్ అయ్యి మనము ఏ పని చేసినా కూడా దానికి చివరికి దానికి పతనమే కారణం అవుతుందన్నమాట. సో ఇక్కడ ఈ శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు. నీటి మీద నావ ఒక వాయువు ద్వారా ఎంత ఈజీగా కొట్టుకుపోగలుగుతుందో మనం కూడా ఇంద్రియ విషయాల పట్ల అంత ఈజీగా పోగలుగుతాము. మరి దానికి ఎలా మనము స్థిరంగా ఉండాలి అనేది నెక్స్ట్ శ్లోకాలలో చెప్తారనమాట. ఎవరైతే డిసిప్లిన్డ్ గా ఉంటారో, మైండ్ ని ఎవరైతే కంట్రోల్ చేసుకొని ఇంద్రియ విషయాల పట్ల అదుపులో ఉంచుకుంటారో మైండ్ ని, మనసుకి ఆ శక్తి అనేది, మనసు చాలా శక్తివంతమైనది అనమాట. దానికి ఆ సర్వశక్తి ఉంటుంది. ఇంద్రియాలను అదుపు చేసే శక్తి మన మైండ్ కి ఖచ్చితంగా ఉంటుంది. మరి డిసిప్లిన్డ్ గా ఎవరైతే మైండ్ ని కంట్రోల్లో ఉంచుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా ఇంద్రియాలన్నీ కూడా మైండ్ చెప్పినట్టుగా వింటాయి, మనసు చెప్పినట్టుగా వింటాయి. సో ఆ డిసిప్లిన్డ్ గా ఎవరు ఉంటే వారికి ఆ శక్తి అనేది ఉంటుంది. ఇంద్రియాలు ఏది చూడాలనుకుంటే, ఏది వినాలనుకుంటే, ఏది టేస్ట్ చేయాలనుకుంటే అదే టేస్ట్ చేస్తుంది. ఎటువైపుకు పడితే అటువైపుకి వెళ్ళదన్నమాట. ఒకవేళ ఈ డిసిప్లిన్ ఎవరికి లేకపోతే ఇంద్రియాల మాట మనస్సు అనేది వింటుంది. మనస్సు విన్నప్పుడు ఆటోమేటిక్ గా బుద్ధి అనేది స్థిరంగా ఉండదు. ఆ మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్స్ వైపుకి ఇంద్రియాలు పరిగెత్తడానికి ట్రై చేసినప్పుడు అప్పుడు బుద్ధి కూడా స్థిరంగా ఉండదు. ఇవన్నీ ఒకదానికొకటి లింక్. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు బుద్ధి మరి స్థిరంగా ఎలా ఉంటుంది? బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడే మనసు కంట్రోల్లో ఉంటుంది. మనసు కంట్రోల్లో ఉన్నప్పుడే ఇంద్రియాలు మనసు మాట వింటాయి. బుద్ధి స్థిరంగా ఎలా ఉంటుంది అనే దాని గురించి మనము నెక్స్ట్ శ్లోకంలో కూడా తెలుసుకుంటాము. సాంఖ్యయోగంలోని 68వ శ్లోకం. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్మాత్ కాబట్టి,
మహాబాహో ఓ అర్జున నిగృహీతాని సర్వశః ని ఇంద్రియాణీంద్రియార్థేభ్యః ఇంద్రియ విషయాల నుండి ఇంద్రియాలను నిగ్రహించి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః ఎవరైతే అలా నిగ్రహించగలుగుతారో వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. స్థిరంగా ఎలా ఉంటుందనే దానికి సమాధానం కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు శ్లోకాలలో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? బుద్ధి స్థిరంగా ఎలా ఉంటుందంటే ఆ బుద్ధి ఎప్పుడైతే ప్యూరిఫై అవుతుందో అప్పుడే అది స్థిరంగా ఉండగలుగుతుంది. మరి అది ప్యూరిఫై ఎలా అవుతుంది అనంటే దేని మీద అయితే ప్యూరిఫికేషన్ మీద అటాచ్ అయినప్పుడు అది ఆటోమేటిక్ గా ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫికేషన్ మీద అటాచ్మెంట్ దేని మీద అటాచ్మెంట్ అయితే అది ప్యూరిఫికేషన్ కి సంబంధించింది ఉంటుంది అంటే ఆ పరమాత్మ మీద ఎప్పుడైతే అటాచ్మెంట్ అవుతుందో బుద్ధి అనేది లేదా మనస్సు అనేది అప్పుడు ఆటోమేటిక్ గా మన మనస్సు అనేది ప్యూరిఫై అవుతుంది. ఓకేనా? ఎందుకు పరమాత్మ అంటే పరమాత్మ ఎప్పుడు కూడా ప్యూరిఫికేషన్ తో ఉంటాడు. డివైన్ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు కూడా ప్యూరిఫికేషన్ తో ఉంటుంది కాబట్టి మన మైండ్ ఎప్పుడైతే దానికి అటాచ్ అవుతుందో మన మైండ్ ఆటోమేటిక్ గా ప్యూరిఫై అవుతుంది. మైండ్ ప్యూరిఫై అయినప్పుడు బుద్ధి అనేది స్థిరంగా ఉంటుంది. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు ఇంద్రియ విషయాల మీదికి మనస్సు అనేది పరిగెత్తదు. ఇంద్రియార్థం అంటే ఇంద్రియ విషయాలు ఆబ్జెక్ట్స్ మీద పరిగెత్తకుండా ఇంద్రియాలనేవి కరెక్ట్ గా లోపలికి లాక్కోగలుగుతాయంటే లాక్కోగలుగుతాయి. ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు. ఇంద్రియాలు అంటే సెన్స్ ఆర్గన్స్, ఇంద్రియ విషయాలు అంటే సెన్స్ ఆర్గన్స్ దేని మీద అయితే దేని నుంచి అయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందో అది ఇంద్రియ విషయాలు అన్నమాట. సో దాని మీద అదుపు అనేది ఉంటుంది. సో ఈ అన్ని శ్లోకాలలో మనకి చివరగా చెప్పేది ఏంటి అనంటే మన 5 సెన్స్ ఆర్గాన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి మన మనసు మీద దాని మన మనసు స్థిరంగా లేకపోతే బుద్ధి స్థిరంగా లేకపోతే ఒక విండు కూడా నావను కదిలించే శక్తి మన మనసుకి కూడా అంత శక్తి ఉంటుందన్నమాట. ఈజీగా ఇంద్రియాల వైపుకి అట్రాక్ట్ అయిపోగలుగుతుంది. ఓకేనా? ఎందుకు అట్రాక్ట్ అయిపోతుంది అంటే మనం చేసే ప్రతి కర్మలో కూడా మనం ప్రతి పని కూడా ఇంద్రియాల ద్వారానే మనం అంతా ఈ వరల్డ్ లో ఉన్న అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇంద్రియాల ద్వారానే లోపలికి తీసుకోగలుగుతున్నాం. ప్రతిదీ వినడం ద్వారా చూడడం ద్వారానే మనకి ఇన్ఫర్మేషన్ అనేది లోపలికి వెళుతుంది. మరి అక్కడ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, ఏ ఇన్ఫర్మేషన్ ని లోపలికి తీసుకుంటున్నాం అనే విషయంలో మనం చాలా ఎరుకతో స్ట్రాంగ్ గా డిసిప్లిన్డ్ గా చాలా విల్ పవర్ తో ఉండాలి. ఉన్నప్పుడే మనకి ఆ ఇంద్రియార్థముల మీద మనకి కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట. ఆ కంట్రోల్ ఉండాలి అనంటే మనం అల్టిమేట్ గా మన మైండ్ అనేది దేని మీద అటాచ్ చేస్తున్నాం అనే దాని మీద కూడా ఎరుక ఉండాలి. దేని మీద అటాచ్ అయితే దాని వైపుకే మన మనసు పరిగెడుతూ ఉంటుంది. ఎందుకు పరిగెడుతూ ఉంటుందంటే దాని మీద మైండ్ అటాచ్ అయిపోయింది, దాని మీద గట్టిగా అతుక్కుపోయింది. అతుక్కుపోయినప్పుడు మనకి దానికి సంబంధించిన కోరికలే మనము తీర్చుకోవాలనే తపనలో ఆ కోరికల నుండి ఇంద్రియాలు అనేవి బయటికి పరిగెడుతూ ఉంటాయి. అలా కాకుండా మనము ఎప్పుడైతే మన మైండ్ ని ప్యూరిఫికేషన్ మీద అటాచ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది అనంటే మన మైండ్ ప్యూరిఫై అవుతుంది. మైండ్ ప్యూరిఫై అయినప్పుడు ఆటోమేటిక్ గా మనము అటువైపుకి పరిగెత్తకుండా మన లోపలి వైపుకి చూసుకుంటాం. లోపలికి వైపుకు చూసుకున్నప్పుడు మనము ఆ హయ్యర్ బ్లిస్ ని పొందుతాము. పొందినప్పుడు ఆటోమేటిక్ గా ఈ చిన్న చిన్న విషయాల మీద చిన్న చిన్న ఆనందాల మీద మన మనసు అనేది పరిగెత్తదు. చిన్న చిన్న కోరికల మీద మన మనసు అనేది పరిగెత్తదు అనేది ఈ అన్ని శ్లోకాలలో యొక్క భావం అన్నమాట. ఇలా మనము ఎప్పుడైతే మైండ్ ని ప్యూరిఫై చేసుకుంటామో మన బుద్ధి స్థిరంగా ఉండి ఎప్పుడూ పరమాత్మ మీద నిలిపి ఉంటుంది. నిలిపి ఉన్నప్పుడే ఆ స్థిత ప్రజ్ఞత అనేది మనము చేరుకోగలుగుతాం. ఇవన్నీ కూడా స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలు. మరి అలా చేరుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనము సమభావంతో ఉంటాము. మనము ఏది వచ్చినా కూడా స్థిరంగా నిల్చోగలుగుతాం.
దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా కూడా మన బుద్ధి అప్పటికి స్థిరమైపోయి ఉంటుంది కాబట్టి రెండిటిని సమానంగా తీసుకోగలిగే శక్తి మనకి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మనము స్థిత ప్రజ్ఞతను పొందగలుగుతాం. సో ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఆ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వాటిని ఎలా చేరుకోగలుగుతాం, ఆ స్థితిని ఎలా పొందగలుగుతాం అనేది ఇక్కడ మనకి తెలియజేశారు. ఇవి ఈ రోజు నేర్చుకున్న సాంఖ్యయోగంలోని శ్లోకాలు మరియు వాటి భావాలు. ఈ 3 శ్లోకాలు కూడా మనం ఇప్పుడు ఉచ్చారణ అనేది చేసుకుందాము. దాని తర్వాత ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. లైన్ గా అన్మ్యూట్ చేసుకోండి. సాంఖ్యయోగంలోని మీరు శాన్వి సాంఖ్యయోగంలోని 66వ శ్లోకం. సాంఖ్యయోగంలోని 66వ శ్లోకం. నాస్తి బుద్ధిర్య నాస్తి ఫస్ట్ వర్డ్స్ ఒకటి చెప్పుకుందాం. బుద్ధి బుద్ధి రయుక్తస్య రయుక్తస్య నచాయుక్తస్య నచాయుక్తస్య భావన భావన నచా భావయతః నచా భావయతః శాంతిః శాంతిః అశాంతస్య అశాంతస్య కుతః సుఖం. ఉత సుఖం. నాస్తి బుద్ధి నాస్తి బుద్ధి నాస్తి బుద్ధిరయుక్తస్య నాస్తి బుద్ధిర్యుక్తస్య నచాయుక్తస్య భావన నచాయుక్తస్య భావన నచా భావయతః శాంతిః నచా భావయత నచా భావయత నచా భావయత నచా భావయత శాంతిః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అశాంతస్య కుతః సుఖం. సో ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం ఈ శ్లోకంలో? ఎవరి మనసుకైతే ఇంద్రియాల మీద అదుపు ఉండదో అలాంటి వారికి ఏమవుతుంది? బుద్ధి అనేది స్థిరంగా ఉండదు. స్థిరంగా బుద్ధి ఉండనప్పుడు ఏమవుతుంది? అశాంతి అశాంతి కలుగుతుంది. అశాంతి కలిగినప్పుడు మరి వారికి ఆనందం ఎలా కలుగుతుంది అనేది ఈ శ్లోకం యొక్క భావం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? మనసుకి ఇంద్రియాల మీద అదుపు ఉండాలి. ఇంద్రియాలు అంటే సెన్సార్ గన్స్. మనసు అంటే మైండ్, మన మైండ్ కదా. మన మైండ్ కి దేని మీద కంట్రోల్ ఉండాలి? బుద్ధి. మన మైండ్ కి దేని మీద కంట్రోల్ ఉండాలి? ఏవి అదుపులో ఉండాలని చెప్పుకున్నాం ఇప్పుడు మనం? ఇంద్రియాలు. ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ మీద అదుపు అనేది ఉండాలి. ఓకేనా? ఉన్నప్పుడే మనకి, ఉండకపోతే ఏమవుతుంది అనేది ఈ శ్లోకంలో చెప్పారు. ఉండకపోతే ఏమవుతుంది అంటే బుద్ధి కూడా స్థిరంగా ఉండదు. ఈ 3 ఇంటర్లింక్డ్. ఇక్కడ నుంచి బుద్ధి స్థిరంగా ఉండి మనసు కంట్రోల్ ఉన్నప్పుడు ఇంద్రియాలు ఆటోమేటిక్ గా కంట్రోల్లో ఉంటాయి. అలా కాకుండా ఇంద్రియాలకి మనం వదిలేసామనుకో, ఇంద్రియాలను మనం దేంతో కంపేర్ చేసుకున్నాము ఇంతకు ముందు శ్లోకాలలో?
ఇంద్రియాలు ఎటువైపుకు పడితే అటువైపు పరిగెడతాయి అనేది చెప్పుకున్నాం కదా. సో దేనికి కంపేర్ చేసుకున్నాము? ఎవరైనా చెప్పొచ్చు. ఒక యానిమల్ కి కంపేర్ చేసుకున్నాం కదా. గుర్రం. గుర్రం. గుర్రాల కంపేర్ చేసుకున్నాం. సో గుర్రాలకి తాళ్ళు పెట్టి మన చేతిలో పట్టుకున్నప్పుడు మన మనసు అలా మన మనసు అనేది మన చేతుల వంటివి అన్నమాట. సో దానిని పట్టుకున్నప్పుడు గుర్రాలు ఒక ఆర్డర్ లో వెళ్తాయి. లేదు అంటే అవి ఇష్టం వచ్చినట్టుగా పరిగెడతాయి. అలాగే మనసు కూడా ఇంద్రియాలను పట్టుకున్నప్పుడు ఇంద్రియాలు అనేవి ఒక ఖచ్చితమైన వేలో వెళ్తాయి. లేదంటే అవి ఇష్టం ఉన్నట్టుగా పరిగెడతాయి. ఓకేనా? సో అలా పరిగెడితే అశాంతి పొందుతారు. అశాంతి పొందినప్పుడు ఆనందం ఎలా పొందుతారు అనేది ఈ శ్లోకం యొక్క భావం. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకొని సాంఖ్యయోగంలోని 67వ శ్లోకం. సాంఖ్యయోగంలోని 67వ శ్లోకం. 67వ శ్లోకం. ఇంద్రియాణం ఇంద్రియాణం హి చరతాం హి చరత యన్మనోను యన్మనః విధీయతే విధీయతే తదస్య హరతి తదస్య తదస్య హరతి ప్రజ్ఞాం ప్రజ్ఞా వాయుర్నావమి. అందరూ పలకాలి. వాయుర్నావమి వాయుర్నావమి వాంభసి. వాంభసి. ఇంద్రియాణం 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 హి చరతాం ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమి వాంభసి. వాయుర్నావమి వాంభసి. సో ఇక్కడ ఇంద్రియాలను వదిలేస్తే ఏమవుతుంది అనేది ఈ శ్లోకంలో చెప్పారనమాట. నావ అంటే పడవ. పడవకి కంపేర్ చేసి చెప్పారు. పడవ ఎలాగైతే గాలితో స్థిరంగా లేని పడవ కొట్టుకుపోతుందో అలాగే ఇంద్రియాలకి మనము చేతిలో నుండి వదిలేస్తే, ఆ మనసు గ్రిప్ లో నుంచి వదిలేస్తే, మైండ్ గ్రిప్ లో నుంచి వదిలేస్తే ఇంద్రియాలు అనేవి కూడా అలాగే పరిగెడతాయి. గుర్రాలు తాళ్లతో పట్టుకోకపోతే ఏం చేస్తాయి? అవి ఎటువైపుకి పడితే అటువైపుకి పరిగెడతాయి. గుడ్. మరి అలాగే ఇక్కడ నావకి కంపేర్ చేస్తే గాలితో కూడా నావ అనేది కొట్టుకుపోగలుగుతుంది. అలాగే ఇంద్రియాల మీద అదుపు లేనప్పుడు ఇంద్రియాలు కూడా ఎటువైపుకు పడితే అటువైపుకి పరిగెడతాయి. అప్పుడు అలా పరిగెత్తినప్పుడు ఆ బుద్ధి, అలాంటి వారి బుద్ధి అనేది నశించిపోతుంది. ఓకేనా? బుద్ధి ఇక్కడ హరతి ప్రజ్ఞాం. హరతి ప్రజ్ఞాం అంటే బుద్ధిని హరించడం, బుద్ధి అనేది నశించిపోవడం అన్నమాట. సో అటువైపుగా పరిగెడితే బుద్ధి అనేది నశిస్తుంది. అలా కాకుండా బుద్ధి వైపుకి వెళ్తే అన్ని అదుపులో ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మనము ఆ గ్రిప్ ను వదిలేస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ చెబుతున్నారు. నెక్స్ట్ శ్లోకం సాంఖ్యయోగంలోని 68వ శ్లోకం. సాంఖ్యయోగంలోని 68వ శ్లోకం. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణ్యేంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా
తస్మాత్ కాబట్టి ఓ మహాబాహో ఓ అర్జున నువ్వు కూడా అన్ని ఇంద్రియ విషయాల పట్ల నీ ఇంద్రియాలను స్థిరంగా ఉంచుకో. అప్పుడే నీ బుద్ధి అనేది స్థిరంగా ఉంటుంది అనేది చెబుతున్నారనమాట. ఇక్కడ అర్జునుడికి ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? అర్జునుడు బుద్ధి కూడా స్థిరంగా లేదు, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు కదా. కన్ఫ్యూజన్ లో ఉన్నాడు కాబట్టి మరి దానిని ఎలా కాన్సన్ట్రేటెడ్ గా ఉంచుకోవాలి, ఎలా స్థిరంగా ఉంచుకోవాలి అనే విషయాలు గురించి అర్థం చేయించడానికి ఇవన్నీ చెప్తున్నాడు. తనకు కూడా తన బుద్ధి స్థిరంగా ఎందుకు లేదు? తన ఇంద్రియాలను తన ఇంద్రియాల ద్వారానే తన బుద్ధి స్థిరంగా లేదు. ఏ ఇంద్రియం ద్వారా తన బుద్ధి స్థిరంగా లేదు? ఏ ఇంద్రియాల ద్వారా? తన వాళ్ళు అని ఆలోచించడం వల్ల. ఇంద్రియాలలో ఆలోచన లేదు. ఇంద్రియాలలో మనకు 5 ఉన్నాయి. ఆ 5 లో ఏది దేని ద్వారా అర్జునుడికి ఎఫెక్ట్ అయింది అక్కడ? కళ్ళతో చూసాడు మేడం. గుడ్. కళ్ళతో చూస్తాడు. ఫస్ట్ థింగ్ అది కళ్ళలో చూసిన ద్వారా అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా తన వాళ్ళనే ఇన్ఫర్మేషన్ కళ్ళ ద్వారానే తన లోపలికి వెళ్ళింది కదా. సో అక్కడ మరి ఎఫెక్ట్ చేసిందా? అక్కడ ఇంద్రియ విషయాలు అంటే ఏంటి? అక్కడ ఉన్న తన మనుషులే అక్కడ ఇంద్రియ విషయాలు. ఎందుకంటే తన చూపు ద్వారా తన వాళ్ళు అనేది అక్కడ గ్రహించాడు. అక్కడ గ్రహించడం ద్వారా తన కంటి ద్వారా తన చూపు ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ నా వాళ్ళు, నా మేనమామలు, నా మనుమలు, నా తండ్రులు అనే ఇన్ఫర్మేషన్ ఇదంతా ఇంద్రియార్థములు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది తన చూపు ద్వారా తన లోపలికి వెళ్ళింది. సో అక్కడ ఎఫెక్ట్ అయింది. అక్కడ వెళ్ళినాక ఏమైంది? తను దాని పట్ల అటాచ్మెంట్ అయిపోయాడు కదా. అటాచ్మెంట్ అయినందుకు తన బుద్ధి ఏమైంది? స్థిరంగా లేకుండా పోయింది. సో ఇక్కడ అర్థమైందా ఇంద్రియ విషయాలు అనేది బుద్ధిని ఎలా స్థిరంగా లేకుండా చేస్తాయి అనేది? ఓకేనా? సో ప్రతి దానికి కారణం మనం చెప్పుకున్న ఈ రోజు అన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఆ ఎగ్జాంపుల్స్ ఏవి ఏంటి అనేది ఏం చెప్పుకున్నాం అనేది ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. అదేం ఎగ్జాంపుల్ అనేది అందరూ కూడా ఈ రోజు ఒకసారి గుర్తు తెచ్చుకొని కమెంట్స్ లో పెట్టండి. ఏ ఇంద్రియానికి ఏం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అనేది పెట్టండి. ఓకేనా? దాని ద్వారా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఎలా ఇంద్రియ విషయాల వైపుకు వెళ్ళినప్పుడు మన బుద్ధి నశిస్తుంది అనేది అవగాహన అనేది వస్తుంది. మనం రియలైజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ జ్ఞానము వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని స్టాప్ చేస్తాం. అంతవరకు కూడా ఆ జ్ఞానం రానంత వరకు కూడా మనము ఇంద్రియాలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయనేది చెప్పుకున్నాం కదా. ఈజీగా వాటి వైపుకి అట్రాక్ట్ అయిపోగలుగుతాం ఆ జ్ఞానం వచ్చేంత వరకు కూడా. ఆ రియలైజేషన్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్ గా మీ కంట్రోల్లో ఉంటుంది. ఎవ్వరూ మీకు ఇంకా చెప్పవలసిన పని లేదు. ఇది చెయ్యండి, అది చెయ్యొద్దు అనేది ఎవ్వరూ మీకు చెప్పాల్సిన పని ఉండదు. మీకే తెలుస్తుంది ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది. ఓకేనా? సో ఏ ఇంద్రియానికి ఏ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము అనేది కమెంట్స్ లో పెట్టండి. సో ఇక్కడికి ఈరోజు మనం స్టాప్ చేసుకుందాము. మళ్ళీ మనము రేపటి సెషన్ లో తదుపరి శ్లోకాలు అనేది చెప్పుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.